ఎటు చూసినా చుట్టూ పచ్చదనం, ఎత్తైన చెట్లు, మధ్యలో బండరాళ్ల గుట్టలు, చెవులకు వినసొంపుగా జుమ్మనే తుమ్మెద నాదంలా సరిగములు పలికే పక్షుల కిలకిలా రాగాలు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎత్తైన కొండల నుండి వైలొలుకుతూ జాలువారుతున్న చల్లటి జలపాతం. ఇక్కడ తడిసి ముద్దవుతూ ప్రకృతి ఒడిలో సేద తీరుతున్న పర్యాటకులు. ఈ సుందర దృశ్యాలు మణుగూరులోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం నుండి కిలోమీటర్ దూరం వెళ్లగానే కనిపిస్తాయి. ఈ అబ్బురపరిచే వెన్నెల జలపాతంపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో వెన్నెల జలపాతంలో పర్యాటకులు తడిసి ముద్దవుతున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి ఎన్నో సమస్యలతో సతమతమవుతూ అలసిపోయిన సిటీ వాసులు ఇక్కడికి వచ్చి సేద తీరుతున్నారు. ఇక్కడికి రాగానే ఎంతో ప్రశాంతంగా ఉందని, సమస్యలన్నీ మర్చిపోయి ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపటం కొత్త ఉత్సాహాన్ని నింపుతుందంటున్నారు పర్యాటకులు. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద ఉధృతి పెరిగిందని, కానీ ఈ వాతావరణంలో సైతం జాలువారుతున్న వెన్నెల జలపాతాన్ని చూస్తుంటే మర్చిపోతున్నామంటున్నారు. ఇక్కడికి రాగానే ఎంతో ప్రశాంతత దొరుకుతుందంటున్నారు ఇక్కడికి వచ్చే పర్యాటకులు. మణుగూరు చుట్టుపక్కల గ్రామాల నుండి కాకుండా సమీపంలో ఉన్న భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ, ఏటూరు నాగారం, ములుగు జిల్లా నుంచి వస్తూ ఉంటారని తెలుపుతున్నారు. పర్యాటకులు ఇక్కడికి చేరుకోవాలంటే ప్రధాన రహదారి నుంచి కిలోమీటర్ దూరం ఉంటుంది. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో, మట్టి రోడ్డు కావడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. రహదారి మొత్తం చిత్తడిగా ఉండటం వల్ల పిల్లా పాపలతో రావడానికి ఇబ్బందికరంగా ఉందని తెలుపుతున్నారు ఫారెస్ట్ అధికారులు. స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రత్యేక చొరవ తీసుకుని షెల్టర్లు, మరుగుదొడ్లు నిర్మిస్తే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని పర్యాటకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. చాలా మంది పర్యాటకులు వస్తున్నారు. ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం నుండి ఇక్కడికి రావడానికి కొంచెం సీసీ రోడ్లు, పర్యాటకులు కొంచెం నిలబడడానికి కొంచెం షెల్టర్లు వేయాలని అధికారులకు మనవి. ఇక్కడ వెన్నెల జలపాతం అనేది వర్షాకాలంలో చాలా బాగుంటుంది. ఇక్కడికి ప్రతిసారి కూడా వస్తూ ఉంటాం, పిల్లల్ని తీసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇవాళ సండే కాబట్టి డెఫినెట్గా రావాల్సి వచ్చింది పిల్లల కోసమని. చాలా రోజుల నుంచి చదువుతున్నారు, రావాల్సి వచ్చింది అనమాట. చాలా బాగుంటుందండి ఇక్కడ. ఎవరైనా వచ్చి విజిట్ చేయొచ్చు మంచిగా. ఈ పర్యావరణ స్థలంగా చేస్తే బాగుంటుంది. గవర్నమెంట్ వాళ్ళు అధికారులు స్పందించి దీన్ని ఇంకా అభివృద్ధి చేస్తే ఇంకా మంచిగా చాలా బాగుంటుంది. బాగా ఎంజాయ్ చేస్తాం. పిల్లలు కూడా కేరింతలు కొడుతూ ఉంటారు. చాలా బాగుంటుంది. ఈ లేడీస్కి కొంచెం షెల్టర్ ఏదైనా ఏర్పాటు. ఇక్కడ జలపాతం చాలా బాగుంది. మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చాము. ఇక్కడ మణుగూరులో వాటర్ ఫాల్స్ చాలా బాగుంది. మా ఫ్రెండ్స్ చెప్పారు ఈరోజు సండే కదా చూసేద్దామని వచ్చాము. చుట్టుపక్కలనే కాదు, ఇక్కడ నుంచి ఎటునాగారం, ఖమ్మం అక్కడ నుంచి కూడా వస్తున్నారు. భద్రాచలం నుంచి కూడా. ఊరికి ఇక్కడికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది. అయితే మేము లోనకు వచ్చేటప్పుడు ఇక్కడ బయట 20 రూపాయలు వసూలు చేశారు. లేడీస్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చూస్తేనేమో చిన్నపిల్లలు ఉన్నారు. ఏదన్నా అంటే ఆ 20 రూపాయలు వసూలు చేసే బదులు అంటే గవర్నమెంట్ ఏమన్నా ఫారెస్ట్ ఆఫీసులు కానీ ఇంకా ఎవరైనా పట్టించుకొని స్త్రీలకు కానీ చిన్నపిల్లలకు కానీ ఏదన్నా సౌకర్యాలకు ఏదైనా ఏర్పాటు చేసి ఈ యొక్క గుట్ట ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మా యొక్క